అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీరు గుడ్డిగా నమ్మిన స్త్రీ మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. దీన్ని మీరు తట్టుకోలేరు. కోపంతో మీరు డిప్రెషన్లో కూడా పోవచ్చు. కానీ మీ తల్లిదండ్రులకు ఈ విషయం తెలిసి వారు మిమ్మల్ని ఈ యొక్క డిప్రెషన్ నుండి బయటకు తీస్తారు. మీకు మీ స్నేహితులు కూడా బాగా సహకారం అందిస్తారు. బంధువులు కూడా మీకు చక్కని సహకారం అందించడం జరుగుతుంది ఈ విషయంలో. ఇక మీరు తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోకండి. మీరు ఆచితూచి అడుగు వేయవలసినటువంటి సమయం ఇది. వ్యాపార విస్తరణ ఆర్థిక ప్రయోజనాలకైతే మరి దారి తీస్తుంది. ఎవరో డబ్బును తిరిగి మీరు ఈరోజు అప్పు ఇచ్చినటువంటి డబ్బు కూడా మీకు తిరిగి అందే అవకాశాలు ఉన్నాయి. సంబంధాలు గట్టిగా మరి ఈరోజు ముడిపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. స్నేహితులతో ప్రయాణానికి సిద్ధం అనేది అయ్యే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి మరి ఆ ప్రయాణంలో. భార్యాభర్తలు అయితే ఈరోజు చక్కని మరి ప్రదేశానికి వెళ్ళి సమయం గడపాలని ప్లాన్ కూడా చేసుకుంటారు. ఇక పునరుద్ధరణ హక్కుల కోసము కొంతమంది పాటుపడతారు. మీరు ఈరోజు చూసినట్లయితే కనుక మీరు 5 కప్పుల మరి బియ్యము మరియు 5 కప్పుల పప్పు మీరు ఎవరికైనా సరే పేదలకు దానం ఇచ్చేయటం, ఈ పరిహారం చేయటం వలన మీకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు తొలగించబడతాయి. దోష నివారణ జరిగిపోతుంది. ఎక్కువగా ప్రేమించినటువంటి వ్యక్తి మిమ్మల్ని ఈరోజు చాలా బాగా మరి ప్రేమిస్తున్నారనే విషయాన్ని, వారు కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నారనేటటువంటి విషయాన్ని బయటపెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈరోజు మీకు ఎక్కువగా ప్రేమించినటువంటి వ్యక్తి నుండి మరి ప్రేమ అందబోతుంది. వైవాహిక జీవితంలో కూడా ఈరోజు మంచి పరిస్థితులు ఎదురయ్యబోతున్నాయి. ఇక సంబంధాలలో చీలిక రాకుండా చూసుకోవాలి. అప్పుడు మాత్రమే జీవితంలో మెరుగుదల అనేది సంభవిస్తుంది. మరి ఈరోజు మీకు అన్ని సంబంధాలు కూడా మునుపటిలాగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. అలా ప్రయత్నించడానికి మీకు ఇది సమయం అనేది కాస్త పట్టవచ్చు. కాబట్టి తొందరపాటుతనాన్ని మీరు వదులుకోవాల్సి ఉంటుంది. సహనం మరియు సంయమనంతో మాత్రమే ప్రయత్నాలు చేస్తే విజయవంతులు అవుతారు. గుర్తుపెట్టుకోండి. ఈరోజు చాలా విశ్వాసము మీలో పెరిగిపోతుంది. పాత జ్ఞాపకాలను మర్చిపోవడానికి ప్రయత్నించండి మరియు ముందుకు సాగండి. కొత్త అవకాశాలు పని రంగంలో వస్తాయి. వ్యాపారాల్లో గౌరవం అనేది అందుతుంది. నష్టాలు జరగకుండా చూసుకోవాలి. ఉన్నటువంటి పరిస్థితులతోటి మీరు ఎనర్జీని పెంపొందించుకోండి. పిల్లల యొక్క విద్య గురించి ఆందోళన అయితే ఉంటుంది. ఇక ఆరోగ్య విషయంలో బాధపడుతూ ఉంటారు. ప్రమాదకరమైనటువంటి విషయాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. చేతులు మరియు కాళ్ళకు గాయాలయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక డ్రైవింగ్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక స్థితి గురించి చూస్తే నష్టం అనేది సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక పరంగా ఎక్కువగానే అప్పు అనేది ఎవరి దగ్గర కూడా మీరు తీసుకోవడం అనేది ఈరోజు నివారించండి. ఈ రోజు వరకు అధిక వ్యయం ఆదాయం కంటే ఎక్కువ అనేది బాధ పెడుతూ ఉంటుంది. సంబంధాల విషయం చూసినట్లయితే సంబంధాలు మోసం జరగకుండా చూసుకోవాలి. గత జ్ఞాపకాలలో చిక్కుకుపోతారు. జీవిత భాగస్వామితో తేడాలు అయితే ఉంటాయి. మరియు ఈరోజు కొన్ని విషయాలలో మెలకువగా ప్రవర్తించాల్సి ఉంటుంది. అన్ని సంకేతాలు కూడా మీకు ఈరోజు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. శుభ సమాచారం అందుకుంటారు మరియు అన్ని చర్యలు కూడా చక్కగా కొనసాగిస్తారు. పరిస్థితులన్నీ కూడా మీరు ఈరోజు ఖచ్చితంగా మీ యొక్క అదుపులో పెట్టుకునే ప్రయత్నాలు అయితే చేస్తారు. కెరీర్ రంగంలో విజయం అయితే సాధిస్తారు. పిల్లల నుండి ఆనందం అనేది పొందగలుగుతారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీరు పెద్దల సహకారం తీసుకోండి. ప్రజలతో చిక్కుకోకుండా ఉండండి. వ్యాపారానికి సంబంధించిన ఖర్చులను నియంత్రించండి. ఈరోజు వ్యాపారం గురించి మరింత ఎక్కువగా తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ముఖ్యమైనటువంటి విషయాలలో మెలకువగా ప్రవర్తించండి. విద్యార్థులు అయితే చదువుల మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టడం అనేది ప్రారంభిస్తారు. వారి ఆరోగ్యంలో జ్వరం వంటి సమస్యలు వేధిస్తాయి. ఒకరి డబ్బు తీసుకోవడం ద్వారా పని చేయవద్దు. ఈరోజు మీరు మీ కోపాన్ని మాత్రం మీరు తప్పకుండా నియంత్రించుకోవాల్సి ఉంటుంది. ఆస్తి సంబంధిత నిర్ణయాలు ఈరోజు తీసుకోకండి. ఆకస్మిక డబ్బు మొత్తం కూడా మీకు ఈరోజు చేతికి అందుతుంది. ఆరోగ్యం మీద పూర్తి శ్రద్ధ పెట్టాలి. వ్యాపారాల్లో ఆతృతతో నిర్ణయాలు తీసుకోకూడదు. మరియు ఈరోజు ముఖ్యమైన విషయాల్లో మెలకువగా ప్రవర్తించాల్సి ఉంటుంది. పరిహారంలో చూసినట్లయితే కనుక ఈరోజు ఈ రాశి వారికైతే పరిహారములో
చక్కగా 5 గరడముకు కాయలు తీసుకొని వాటిని ఎర్రటి బట్టలో చుట్టి మూట కట్టి ఆ మూట ఇంటి ముందు గుమ్మానికి వేలాడదీయండి. ఇలా చేసినట్లయితే ఇంట్లో ఉన్నటువంటి అన్ని నెగటివిటీలు కూడా తొలగించబడతాయి, అనారోగ్య సమస్యలు కూడా తొలగించబడతాయి, పాజిటివిటీ రావడం ప్రారంభమైపోతుంది. ఇక మీకు అన్ని శుభాలే కలిగే విధంగా సూచనలు అయితే మరి ఈరోజు కనిపిస్తున్నాయి. మరి త్వరితముగా ఎటువంటి నిర్ణయాలు కూడా మీరు తీసుకోకూడదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరైతే కంప్యూటర్ రంగంలో పనిచేస్తున్నారో వారు మంచి మరి విజయం అనేది సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి. విద్యారంగాల్లో విజయం కూడా ఈరోజు జరిగే అవకాశాలు ఉన్నాయి. సమస్యలన్నీ కూడా తొలగించబడతాయి ఖచ్చితంగా. ఇక ఆరోగ్యం పట్ల మరి పరిశుభ్రత మీద ఎక్కువగా, ఆహారం మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి. అప్పుడు మాత్రమే ఆరోగ్యంలో మీకు మంచి మార్పు అనేది రావడం అనేది సంభవిస్తుంది. అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా తొలగించడానికి మీరు మందులను సేకరించాలి. సొంతంగా మందులు వేసుకోవడం అనేటటువంటి మీ అలవాటును మార్చుకోండి. తగిన డాక్టర్ని సంప్రదించి మందులను సేకరించడం వల్ల మాత్రమే మీ ఆరోగ్యంలో మెరుగుదల రావడం అనేది ప్రారంభమవుతుంది. సుదూర ప్రయాణముల ప్రయోజనం అయితే కలిగిస్తుంది, కానీ ప్రయాణం చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ ప్రయాణంలో వస్తువులు దొంగతనం అవ్వకుండా చూసుకోవాలి. వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. మరియు మీ వెంట మందులను కూడా మీరు తీసుకొని వెళ్లాల్సినటువంటి అవసరం ఎంతైనా కనిపిస్తున్నది. రాశి వారు దురాశ ప్రలోభాలకు రావద్దు. మోసం చేసేటటువంటి వ్యక్తులకు మీరు గుర్తించి వారిని దూరంగా ఉంచండి. మీకు మీ ప్రియమైన వారి ఆనందాన్ని జాగ్రత్తగా చూసుకోండి. వారిని ఖచ్చితంగా వారికి ఇష్టమైనటువంటి మీరు బహుమతులను అందచేయండి. ఇలా చేయటం వల్ల మీ ఇద్దరి మధ్య ప్రేమ పెరిగిపోతుంది. మీకున్నటువంటి ఆటంకాలు అన్నీ కూడా తొలగించబడతాయి. లావాదేవీలను ఈరోజు లక్ష్యం యొక్క లావాదేవీలను ప్రోత్సహించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరి ఊహించిన దానికంటే కూడా మెరుగైన ఫలితాలు అయితే పని రంగంలో సాధించడం అనేది సాధ్యమవుతుంది. రాశి వారికి డబ్బు ఎక్కడి నుండైనా సరే చేతికి అందుతుంది. అనుకోని విధముగా మీకు సమస్యలు కొన్ని తీరిపోయే అవకాశాలు కూడా ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి. అయితే ఈ రాశి వారైతే కొన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి. స్త్రీలతో మాట్లాడేటప్పుడు ఈరోజు చాలా మెలకువగా మాట్లాడాలి. అంటే వారితో మాట్లాడేటప్పుడు సమస్య ఎదురవ్వకుండా చూసుకోవాలి. మీరు మాట్లాడే మాటలు మృదువైన ప్రవర్తనతోటి కొనసాగించాలి. కోపం అనేది మీ మాటల్లో దరిచేరనివ్వకండి. మీ గౌరవం అనేది అప్పుడు మాత్రమే మరింత పెరుగుతుంది. స్త్రీలను గౌరవించండి. మీరు ఇష్టపడుతున్నటువంటి వ్యక్తులను మాత్రం ఈరోజు మనసు నొప్పించే ప్రయత్నం మాత్రం చేయకండి. ఇది గుర్తించదగినటువంటి విషయం. ఈ రాశి వారికి ఇష్ట దేవతను ఆరాధించండి మరియు మా అలంకరణ వస్తువులను సమర్పించండి. ఇలా చేయటం వలన మీకు చక్కగా అన్ని కోరికలు కూడా ఫలించిపోతాయి. ఇక ఈరోజు మీకు ఊహించిన దానికంటే కూడా ఎక్కువగా లాభం అనేది కూడా చేకూరుతుంది. క్రెడిట్ పెరుగుతుంది. ఆరోగ్యంలో మెరుగుదల రావడం ప్రారంభమవుతుంది. చక్కగా యోగా, వ్యాయామం, ప్రాణాయామం చేస్తూ ఉండండి. వ్యక్తిగత విషయాలను ఎవరితోనైనా సరే మీరు పంచుకోవద్దు. మీరు పనిచేసే చోట మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ పనిచేసే చోట మీకు శత్రులు నష్టం కలిగించే ప్రయత్నాలు అయితే రోజు చేస్తున్నారు. చాలా లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా నిర్లక్ష్యము మరియు పనిని త్వరగా చేసేటటువంటి మీ అలవాటు ఉన్నట్లయితే ఈరోజు దాన్ని మీరు మరి మానాల్సి ఉంటుంది. దాన్ని పక్కన పెట్టేయండి ఈ రోజు వరకు. లేకపోతే మాత్రం ఎక్కువగా నష్టాలు అనేవి మీకు కలుగుతాయి. అయితే మీరు వ్యాపారం యొక్క అన్ని రంగాల్లో కూడా బ్యాలెన్స్గా నిర్వహించాలి పనులను. మీరు కొన్ని పుకార్లను మీ మీద మీతో పనిచేస్తున్న వారే మీతోటి కొన్ని పుకార్లను వ్యాప్తి చేయడానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఈరోజు మిమ్మల్ని మీరు పరధ్యానం కలిగించడానికి సమయం అననుకూలముగా ఉంది. ఇక ఈరోజు ముసుగు పుకార్ల ద్వారా మిమ్మల్ని మీరు పరధ్యానం కలిగించడానికి సమయం ఇంకా అనుకూలంగా ఉంది. ముసుగు ధరించిన చాలా మంది ముఖాలను వెల్లడించవచ్చు. అంటే మీకు నష్టం చేసేటటువంటి వ్యక్తులైనా సరే, శత్రువులైనా సరే, మీకు ఎవరైతే నష్టం చేయాలి అనుకుంటున్నారో, స్త్రీలైనా సరే, మరి ఎవరైనా సరే, వ్యక్తులైనా సరే, వేరే వ్యక్తులైనా సరే, మీకు మీ ముందు ఈ రోజు రావడం అనేది జరుగుతుంది. వారిని మీరు గుర్తిస్తారు. ఆహా, మీరు మమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారా అనే విషయాన్ని మీరు గ్రహిస్తారు. చక్కగా మీరు శత్రువుల గురించి తెలుసుకొని వారికి గుణపాఠము చెప్పేటటువంటి పరిస్థితులు కూడా మరి రాశి వారికి గోచరిస్తున్నాయి. ఈ రాశి వారైతే తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ముందు వెనుకల ఆలోచించి తగిన పదాలను ఉపయోగించాలి. లక్కీ సంఖ్య 11 మరియు లక్కీ కలర్ అయితే మరి పుదీనా. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.